తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. బీజేపీ ముందస్తు వ్యూహాలు ఫలిస్తాయా? ముందస్తు వ్యూహాలు ఫలించడం కోసమే ఈ 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో కొత్త వాళ్ళని తీసుకొచ్చారా? పక్క పార్టీ నుంచి వచ్చినా సరే గెలవడమే ధ్యేయంగా బీజేపీ ముందుకెళ్తుందా? సో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ప్రకటించారో ఆ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మరీ ముఖ్యంగా 5 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ నడుస్తుంది. దట్టు బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్ల మీద. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అంటేనే ఖమ్మం. అలాగే ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ఖమ్మం అంటే కమ్యూనిస్టులు. సో ఈ 2 పార్టీల మధ్య పోటీ ఉండే ఆ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు, ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. బట్ ఇలాంటి వ్యక్తులను తీసుకురావడంతో ఖమ్మంలో ఏమన్నా టర్న్ అయ్యే అవకాశం ఉందా? అంటే న్యూ జనరేషన్ని బీజేపీ ప్రోత్సహించే అవకాశం ఉందా? పోనీ నిజంగానే ప్రోత్సహించింది కాబట్టే వినోద్ రావు లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులకు టికెట్ కేటాయించిందని కూడా కొంతమేర అక్కడున్న యొక్క గ్రౌండ్ రియాలిటీని బట్టి గ్రౌండ్లో మాట్లాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. సో అంటే నిజంగా ఖమ్మంలో పార్టీ పెద్దలు ఎవరైతున్నారో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పోటీ చేస్తున్నారు అని ప్రచారం జోరుగా సాగింది. ప్రియాంక గాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారని సాగింది. కానీ ఇదే తరుణంలో వాళ్ళు కనుక అక్కడి నుంచి పోటీ చేయకపోతే బీజేపీకి కొంతమేర ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనేది మరొక చర్చ. ఎందుకంటే యువతలో కొంతమేర ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లోనే కొంతమేర జోష్ నిండిన పరిస్థితి. ఎందుకంటే వినోద్ రావు లాంటి వ్యక్తులు దాదాపుగా 20 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండి కానీ సేవా దృక్పథంతో ఉండి కానీ ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసిన పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. సో ఆయనకి టికెట్ ఇవ్వడంతో బీజేపీ అక్కడ చాప కింద నీరులో ప్రవహిస్తుంది. అంటే కాంగ్రెస్లో ఎవరైనా వెల్ ఎస్టాబ్లిష్డ్ నాయకులు కనుక పోటీ చేయకపోతే ఈసారి అక్కడ బీజేపీకి కొంత మంచి అవకాశం కలుగుతుంది, మంచి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు ఖమ్మం పరిస్థితి అయితే కొంతమేర బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, కొంతమేర గ్రౌండ్లో బాగా పనిచేస్తున్నారు అనే టాక్ నడుస్తున్నప్పటికీ కూడాను కొంతమేర అది కాంగ్రెస్కి కంచుకోట కాబట్టి ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఇక మరొక 4 నియోజకవర్గాలు, ముఖ్యంగా మనం నల్గొండ తీసుకుందాం. నల్గొండ జిల్లాలో సంకినేని వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ నేత ఉన్నప్పటికీ కూడాను ఆయన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని తీసుకొచ్చారు. కానీ శానంపూడి సైదిరెడ్డికి అక్కడ ఉన్న యువత కానీ అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ కానీ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరైనా అక్కడ ఆయనకి సహకరించే పరిస్థితి ఉందా అంటే ఒక ప్రశ్నార్థకమనే చెప్పవచ్చు. ఎందుకంటే సంకినేని వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ నాయకులు ఉన్నప్పుడు కొంతమేర అది క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది. ఆయన వర్గీయులు ఎవరు కూడాను సైదిరెడ్డికి వర్క్ చేస్తున్నారు, సైదిరెడ్డితో పాటు ఉన్నారు అనేది కూడా కొంతమేర అక్కడ ప్రశ్నార్థకమనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ అంటే సైదిరెడ్డి కూడాను కొంతమేర ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి. బట్ బీజేపీ వ్యూహం అక్కడ ఎంతవరకు ఫలిస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మరొకటి వరంగల్ పక్కనే ఉన్న వరంగల్ చూసుకున్నట్లయితే వరంగల్కి సంబంధించి అక్కడ గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన పరిస్థితి ఉంది, జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. కానీ ఆయన్ని కాదని లోకల్గా ఉన్న అంటే ఆరూరి రమేష్ కూడా కొంతమేర లోకల్గా ఉన్న వ్యక్తే. కానీ అక్కడ ఆరూరి రమేష్ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది. కానీ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ వరంగల్ సెగ్మెంట్లో పెద్ద సెగ్మెంట్, వరంగల్ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న సెగ్మెంట్, ఆ సెగ్మెంట్లో ఆరూరి రమేష్ లాంటి వ్యక్తి పనిచేస్తే కనుక గతంలో ఉన్న కొండేటి శ్రీధర్ లాంటి వ్యక్తులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఆయనకి సహకరించే పరిస్థితి ఉందా అంటే అది కూడా ప్రశ్నార్థకమనే చెప్పుకోవాలి. సో అంటే బీజేపీ ఇలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది. కానీ నిజంగానే ఈ వ్యూహాలన్నీ ఫలిస్తాయా అంటే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే ఎన్నికల టైంలో పబ్లిక్ అంతా కూడాను వాళ్ళ మైండ్ సెట్లన్నీ కూడా డిఫరెంట్గా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క ఈ ఓటింగ్ సెక్షన్ ఎప్పుడైతే జరిగిందో, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్న ప్రజలందరూ కూడాను ఇప్పుడు బీజేపీకి ఉంటారా? పోనీ కాంగ్రెస్కి ఇప్పుడు మళ్ళీ ఫేవర్గా ఉండే అవకాశం ఉందా? లేదంటే బీజేపీ వైపు చూస్తారా, బీఆర్ఎస్ వైపు చూస్తారా అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఇకపోతే మనకి బీబీ పాటిల్, జహీరాబాద్కి సంబంధించి బీబీ పాటిల్ అక్కడున్న వ్యక్తులను తీసుకొని బీబీ పాటిల్కి కొంతమేర అక్కడున్న నాయకులే ఆయన తెలుగు సరిగా మాట్లాడలేరు, కానీ ప్రజల గురించి ఏం మాట్లాడగలుగుతారు?
లోకల్గా ఉన్న సమస్యలు ఆయనకి ఏం అర్థమవుతాయి, ఏం పడతాయి అనే పరిస్థితి కూడా నెలకొంది. కానీ బీబీ పాటిల్ని తీసుకురావడం మంచా చెడా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక ఆదిలాబాద్లో సోయం బాబురావు లాంటి స్ట్రాంగ్ పర్సన్ తీసేసి కూడాను అక్కడ వేరే వాళ్ళకి టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా, కానీ సోయం బాబురావు మాటలు ఏంటంటే, ఖచ్చితంగా నేను రెబల్గా బరిలోకి దిగుతాను, ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాను. అక్కడ ప్రకటించిన గోడెం నకేష్ కూడాను బీఆర్ఎస్ నుంచి ఆయన ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ని తీసుకొని ఇప్పుడు బీజేపీ అదొక వ్యూహాత్మకంగా రచిస్తున్నట్లు కూడాను మనం అర్థం చేసుకోవచ్చా? అసలు డెఫినెట్లీ బీజేపీ ఏం ఆశిస్తుంది? ఇలాంటి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి కొంతమేర ఒక దగ్గర ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఓట్ షేరింగ్ బాగుంటుంది, ఓట్ షేరింగ్ బలంగా ఉంటుంది, కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారా? నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఏపీలో జగన్ ఎట్లా మార్చాడు, కొత్త జనరేషన్ ఎట్లా తీసుకొస్తున్నాడు? దాదాపుగా 100 మంది ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి, 10-15 ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి. అదే వ్యూహం ఇక్కడ బీజేపీ కూడా రచిస్తుందా? అంటే ఇక్కడ కేసీఆర్ మార్పులు చేర్పులు చేయకపోవడమే, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడాను అక్కడను లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఒక చర్చ నడుస్తుంది. బట్ ఇప్పుడు అదే తరుణంలో మార్పులు చేర్పుల్లో భాగంగానే ఈ కొత్త వ్యక్తులను తీసుకొచ్చి, లేదంటే పక్క పార్టీలోంచి వచ్చిన వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళకి ఎంపీ స్థానాలను కేటాయించి ఒక వ్యూహం రచిస్తుందా? ఈ వ్యూహం అనేది ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.